మంచిర్యాల జిల్లాలో ఒక చెరువు మత్తడిని దుండగులు పేల్చివేయడం కలకలం రేపుతోంది. డిటోనేటర్లు, జిలిటిన్ స్టిక్స్ ఉపయోగించి మరీ పేలుళ్లకు పాల్పడ్డారు. 63వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఈ చెరువు మత్తడి ఉంది. ప్రజలు, పోలీసులు మొన్న రాత్రి గణేష్ నిమజ్జన వేడుకల్లో ఉండగా దుండగులు పేలుడు పదార్థాలను ఉపయోగించి మత్తడిని ధ్వంసం చేశారు. ఇక మత్తడి తెగిపోవడంతో చెరువులోని నీరంతా వృధాగా పోతుంది. చెరువుపై ఆధారపడ్డ ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు, పోలీసులు స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెంబూరు పట్టణ శివార్లోని శరియకుంట అనే ఒక చెరువు సంబంధించినటువంటి మత్తడి దాన్ని కొందరు నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టుగా మాకు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారంగా మేము ఈరోజు దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క మత్తడి ధ్వంసం ప్రదేశానికి విజిట్ చేసి అక్కడ పరిశీలించడం జరిగింది. మాకు సంబంధించిన క్లూస్ టీమ్ కూడా ఆడికి పిలిపించేసి క్లూస్ కొరకు మేము వెతకడం జరిగింది. అక్కడ మాకు డిటోనేటర్ తోటి ధ్వంసం చేసిన సంబంధించిన వైర్ ఒకటి మాకు అక్కడ లభించడం జరిగింది. అలాగే మేము సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి కొన్ని మా యొక్క క్లూస్ తోటి మేము ఈ యొక్క కేసును ఖచ్చితంగా దీన్ని చేసి త్వరలోనే ఆ నిందితులను పట్టుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.